అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. పోయిన వానాకాలం రైతుల బాధలు చూసినాం, రైతుల గోసలు చూసినాం, రైతుల ఇబ్బందులు చూసినాం. ఈ సర్కారు ఎంతగానం గోసపుచ్చుకున్నదో చూసినాం మనం. రైతులకు యూరియా అందియకుండా, రైతులకు రైతు భరోసా పైసలేయకుండా, రైతులకు రుణమాఫీ చేయకుండా, రైతులకు సకాలంలో విత్తనాలు సప్లై చేయకుండా, పండించిన పంట ధాన్యం కొనుగోలు చేయకుండా, వాన పడితే కాలువలు పట్టుకొని పొంగి పొర్లికుంట ధాన్యం మొత్తం గల్లంతైన పరిస్థితి మనం చూసినాం. నిజంగా రైతులు పోయిన వానాకాలం పంటల కోసము యూరియా కోసం పడ్డ తిప్పలు అన్నీ ఇన్ని కావల్లా. నిజంగా మామూలు తిప్పలు వల్లేవాళ్ళు. ఎండనక వాననక పగలనక రాత్రనక తిండికి లేక నిద్రకు లేక అన్నిటిని కోల్పోయి కుటుంబాన్ని విడిచిపెట్టి గొడ్డు గోదరు విడిచిపెట్టి వీళ్ళొచ్చి యూరియా కోసం లైన్లలో నిలబడితే ఇంటికాడ నీళ్లు పెట్టేటోళ్ళు లేక పశువులు కొన్ని జీవిడిచినాయట, గడ్డి మేపెట్టోళ్ళు లేక కొన్ని జీవిడిచినాయట. ఇట్లా లైన్లలో నిలబడ్డ రైతుల దగ్గరకు పోయి అడిగితే వాళ్ళు చెప్పిన బాధ అంతా ఇంత కాదు, వర్ణనాతీతం. ఇక ఏముంది, వానాకాలం ఒడిచిపోయింది, ఇప్పుడు యాసంగి మొదలైంది. యాసంగి ఇప్పుడు మొదలైంది కాబట్టి ఈ యాసంగిలో యూరియా తిప్పలు మళ్ళీ మొదలైనాయి. యాసంగిలో యూరియా బాధలు మళ్ళీ ఇప్పుడు మొదలైనాయి. రైతులు రోడ్ల మీద లైన్లు కట్టాల్సిన పరిస్థితి. సరే, పోయిన తాపనే ఇజ్జత్ అయింది, పోయిన తాపనే మనల్ని రైతులు మన మీద ఎంత వ్యతిరేకత ఏర్పాటు చేసుకోవాలనో అంత వ్యతిరేకత ఏర్పాటు చేసుకున్నారు. ఈ తాపనన్నా మరి రైతులకు యూరియా అందిద్దామన్న ఆలోచన చేయలే. ఇట్లా లైన్లలో నిలబడితే మన ఇజ్జతే పోతుంది. పోయిన తాప ఎంతగానో కవర్ చేసుకున్నా మనం డ్యామేజ్ కంట్రోల్ చేసుకోలేకపోయినాం. వాళ్ళు నిలబడ్డోళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పినా డ్యామేజ్ కంట్రోల్ కాలే. రైతులందరికీ చెప్పులు బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఇచ్చిండ్రు లైన్లలో పెట్టుమని అని చెప్పినా వాళ్ళకు డ్యామేజ్ కంట్రోల్ కాలే. ఎందుకంటే వాళ్ళు నిజమైన రైతులు కాబట్టి, వాళ్ళ రైతుల బాధలు యావత్తు తెలంగాణ దునియా చూసింది కాబట్టి. ఎందుకంటే ప్రతి రైతు కుటుంబంలోకి వెళ్ళి ఒక్కరు ఇద్దరు పసిపిల్లల కాడ నుంచి వచ్చి పసిపిల్లలను సంకలేసుకొని లైన్లలో నిలబెట్టిరు. బడికి పోయే బ్యాగులు వేసుకొని బడికి పోయే పిల్లగాళ్ళని తీసుకొచ్చి నేను ఇక్కడ బువ్వ తినత్తరా నా కోసం ఈ లైన్లో నిలబడు అని చెప్పేసి బడికి పోయే పిల్లగాన్ని నిలబెట్టిన పరిస్థితి లైన్లల్లా. ఇట్లాంటి పరిస్థితి చూసినాం. ఇజ్జత్ పోతుందని చెప్పేసి ఆలోచన చేసిన సర్కార్ పోయిన తాప బాధలు చూసన్నా ఈ తాపనన్నా యూరియా అయ్యలేదని చెప్పేసి రైతులు దుమ్మెత్తి పోస్తారని చెప్పేసి ఆలోచించిన సర్కార్ రోడ్ల మీద లైన్లు లేకుండా చేయాలి, రోడ్ల మీద రైతులు నిలబడకుండా చేయాలని చెప్పేసి ఆలోచన చేసిన సర్కారు ఏదో యాపో గీపో పట్టుకొని వచ్చింది. యాప్ రైతులందరికీ వాడొస్తుందా? రైతులందరూ యాప్లు బుక్ చేసుకుంటారా? యాప్లలో బుక్ చేసుకోగలుగుతారా? ఒక్కొక్క రైతునకు డబ్బా ఫోనే ఉంటుంది, ఒక్కొక్క రైతు ఫోనే వాడడు. అసలు డబ్బా ఫోన్లో ఓటీపీ వస్తేనే కొంతమంది రైతన్నలకు చెప్పనీకి రాదు. సంతకం ఏలి ముద్ర పెట్టే రైతన్నలు ఎంతోమంది ఉంటారు. రైతుల అవస్థ అంతా ఇంత కాదు, వాళ్ళందరూ స్మార్ట్ ఫోన్లే వాడాలనా? యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, యాప్లో యూరియా సంచులు బుక్ చేసుకోవాలట. అదే మన స్విగ్గీ జొమాటో అని అనుకున్నాడా రేవంత్ రెడ్డి లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు? ఈ మొత్తం మీద యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్లో యూరియా బుక్ చేస్తే మరి యాప్ చక్కదనం కూడా నేను చెప్తా. కానీ మొత్తం మీద రోడ్ల మీద లైన్లు లేకుండా చేసిండు. కానీ లైన్లు కడతా ఉన్నారు, కట్టేటోళ్ళు కట్టే జాగాలు కడతా ఉన్నారు. ఎందుకంటే యాప్ ఇంకా అందుబాటులోకి రాలే, యాప్ ఫెసిలిటీ అందరికీ రాలేదు. యాప్ వాడరాని రైతులు కంపల్సరీ పిఎస్సిఎస్ సెంటర్ల కానీ లైన్లు కడతారు. వాళ్ళని ఎంతగానో మభ్యపెట్టినా ఇటు కాంగ్రెస్ బీజేపీ కుట్రలలో సతమతమవుతా ఉన్నారు రాష్ట్ర రైతాంగం మొత్తం. బీజేపీ వాళ్ళు అంటారు ఎక్కువ కృత్రిమ ఎరువులు వాడద్దు, ఈ రసాయనాలు వాడకాన్ని బంద్ చేయాలని చెప్పేసి. ఇటు కాంగ్రెస్ వాళ్ళు అంటారు యూరియా కోసం లైన్లలో నిలబడద్దు, మీరు యూరియా కోసం లైన్లలో నిలబడితే మీ టైమే వేస్ట్, అనవసరంగా యాప్లు పెట్టినాం మేము అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇట్లా రెండు తోడు దొంగల ఆట ఆడుతూ ఉన్నాయి, మధ్యలో బలి చేస్తూ ఉన్నారు రైతన్నలను. మొన్న మహబూబాబాద్ జిల్లా కేంద్రం దగ్గర పాపము ఎముకలు ఒరికే చలిలో కూడా రైతులు అక్కడ పడిగాపులు గాయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, లైన్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది యూరియా సంచుల కోసము. దీని మీద మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయిండ్రు రేవంత్ రెడ్డి మీద. సాగు భాష తప్ప సాగు రీతి తెలియని రేవంత్ రెడ్డి అసంటోళ్ళు ముఖ్యమంత్రులు ఉంటే రైతుల బతుకులు ఇట్లనే చీకట్లనే తెల్లారాలి లేకపోతే చలిలోనే తెల్లారాలి అని చెప్పేసి ప్రశ్నించిండ్రు. రైట్, మొత్తం మీద యాప్లు గీపులు అనుకుంటా పోయిండ్రు. ఇవాళ నేను ఇక్కడ ఒకటి రాసిన, నిరుద్యోగులు చేసిన తప్పు తిప్పల పడుతున్న రైతులు అని చెప్పేసి రాసిన. నిరుద్యోగులను ఏ విధంగా మభ్యపెట్టిండ్రు?
నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేసిర్రు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము అని చెప్పేసి మాట ఇచ్చే వరకల్లా నిరుద్యోగులందరూ గంపగుత్తగా వాళ్ళు వేసిన ఓట్లే కాకుండా వాళ్ళ ఊర్లల్లా, వాళ్ళ ఇండ్లల్లా, వాళ్ళ అవ్వ నాయన కాళ్ళు మొక్కుత బాంచన్ ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు 3 పూటల కడుపు నిండా బువ్వం మేము పెడతాం, ఇన్నొద్దులు మమ్మల్ని సాదిర్రు కదా, మమ్మల్ని పోషించిర్రు కదా అని చెప్పేసి నిరుద్యోగులు 2 కాళ్ళు పట్టుకొని మరి వాళ్ళ అవ్వతోని, వాళ్ళ నాయనతోని, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతోని కాంగ్రెస్ పార్టీకి గంప గుత్తగా ఓట్లు గుద్దిపిచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ మీద. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే నిరుద్యోగుల వల్లనే అని చెప్పేసి ఎన్నో వేదికల సందర్భంగా చెప్పిండు రేవంత్ రెడ్డి. తర్వాత ఇప్పుడు చెప్తలేడు, కానీ ఇప్పుడు ఎందుకు చెప్తాడు? ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేడు కదా. ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అన్నాడు, ఇది కార్యకర్తల ప్రభుత్వం అన్నాడు, కాంగ్రెస్ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా అన్నాడు, ఊళ్ళల్లో వాళ్ళని ముఖం ఎత్తుకొని చూపెట్టలేకుండా చేసిండు. ఈ నిరుద్యోగుల పరిస్థితి కూడా అంతే పాపం. ఊళ్ళల్లో ఏమాయిరా కాంగ్రెస్ పార్టీ కోటెత్తే మీకు ఉద్యోగం వస్తుందంటివి వచ్చిందా మరి అని అడుగుతారు ఊళ్ళల్లో. కానీ ఇప్పుడు ఏమైంది? పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు లేకపోతే పోయిన ప్రభుత్వంలో నిర్వహించిన పరీక్షలకు నియామక పత్రాలు అందజేసి మళ్ళా ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా నియామక పత్రాలు అందించే దౌర్భాగ్యమైన పరిస్థితి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. 10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు కూడా వేయలే. ఆయన లెక్క ప్రకారం తీసుకున్నట్లయితే సంవత్సరానికి 2 లక్షలు అన్నాడు, కనీసం 1 లక్ష ఉద్యోగాలు కూడా ఇయ్యలే. ఇట్లా నిరుద్యోగులను మోసం చేసే వరకల్లా నిరుద్యోగులు ఇప్పుడు మోసపోయి గోసపడతా ఉన్నారు నిరుద్యోగులు. అప్పుడు మోసపోయి ఊళ్ళల్లో ఉన్న వాళ్ళను కూడా మోసం చేసే వరకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఇటు వీళ్ళు మోసపోయినరు. వీళ్ళు ఓట్లు వేసినందుకు యావత్తు తెలంగాణ సమాజం మోసపోయింది. అల్లా రైతులకి తిప్పలు వచ్చింది. మీరు ఆనాడు కాళ్ళు మొక్కుతా బాంచారు, పాపం నిరుద్యోగులు ఆనాడు కాళ్ళు మొక్కుతా బాంచాలని ఓట్లేపిస్తే ఇలా రైతులు అధికారుల కాళ్ళు ఇలా కాళ్ళు మొక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, అగసాట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎండ వాన వరుపు, ఎండకెండాలే వానకు తడవాలన్నట్లు లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి. అట్లా కూడా సాధ్యమైతే లేదంటే ఆఖరికి మనకన్నం పెట్టే రైతన్న అధికారుల కాళ్ళు మొక్కుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. ఈ డోర్నకల్లు ఊళ్ళే ఈ వీడియో చూడుర్రి, రైతు ఎట్లా కాళ్ళు మొక్కుతా ఉన్నాడు. రైట్, ఇది డోర్నకల్ నియోజకవర్గము నరసింహులపేట బస్తారాం తాండాకు చెందిన రైతులు. వీళ్ళు వాళ్ళ బాధలు ఇవి. ఇప్పుడు యాప్ బాధితులు వీళ్ళు లైన్లలో నిలబడి పాపం ఇబ్బందులు పడ్డోళ్ళు. ఒక్క యూరియా బస్ తిప్పియండి సార్, బాన్సర్ కాళ్ళు మొక్కుతామని రైతులకు ఇంత దుర్భరమైన పరిస్థితి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇక యాప్లలో బుక్ చేసుకున్న పరిస్థితి చూడండి. 144 మంది రైట్, ఇది నల్గొండ జిల్లా మరిగూడెం మండలం రాజాపేట తండాలోని గ్రోమర్ సెంటర్లో ఈ పరిస్థితి. ఈ బాధితులు ఏంది తెలుసా? యాప్లలో 144 మంది బుక్ చేసుకుర్రట. ఇచ్చింది 40 బస్తాలు, అంటే 40 మందికి ఇచ్చిర్రు. మిగతా వాళ్ళకు నో స్టాక్ బోర్డు పెట్టుకొని యూరియా లేదని చెప్పేసి తిప్పి పంపించిర్రు. మరి దానికి ఎక్స్పైరీ పెట్టిండ్రా? ఇప్పుడు లైన్లలో నిలబడ్డ వాళ్ళకు మాత్రం టోకెన్లు ఇచ్చి ఈ టోకెన్ తెల్లారి పనిచేయదని చెప్పిండ్రు. మరి ఇలా బుక్ చేసుకున్న వాళ్ళకి ఇలానే వర్తిస్తుందా, రేపు కూడా వర్తిస్తుందా తెలియదు కదా. ఇవన్నీ తిప్పలు, వాళ్ళ బాధలు, వాళ్ళ గోసలు వర్ణనాతీతం కదా. ఇది సబ్బండ వర్గాల ప్రజలను మోసం చేసిండ్రు. ఈ యాప్తో తిప్పలేదా అని అంటే యాప్తో కూడా తిప్పలే ఉన్నది. బుక్ చేసుకోగానే అట్లా అచ్చుడు కాదు. రైతులు అక్కడ కూడా వెయిట్ చేయాల్సిందే.
రైతులు అక్కడ కూడా లైన్లు కట్టాల్సిందే, రైతులు కూడా అక్కడ కూడా రైతులు బాధపడాల్సిందే. ఈ పరిస్థితి ఉన్నది. ఈ దేశానికి ఇంత అన్నం పెట్టే రైతన్నకు ఈ పరిస్థితి ఉన్నది. ఇవాళ నెరీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు రైతు భరోసా ఇచ్చు లేదు. సంక్రాంతికి ఇస్తారట, మరి ఇస్తారా ఏం చేస్తారా తెలియదు. ఆ సంక్రాంతికి ఇచ్చేలోపు ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెడతారేమో. రైతులంటే భయపడతా ఉన్నది కదా రాష్ట్ర సర్కార్. అందుకే చిన్న చిన్న ఎలక్షన్లు ఏవైతే రైతులు వేసే ఎలక్షన్లు ఉంటాయో అవి డిలే చేయాలని చూస్తూ ఉన్నది. కాకపోతే రైతు భరోసా పైసలు వేసి మాత్రం వాటికి పోవాలి అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నదట రేవంత్ రెడ్డి సర్కార్. మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం మనము. ఇది నల్లగొండ జిల్లాలో 144 మంది బుక్ చేసుకుంటే 40 మందికి వచ్చిందట. మిగతా వాళ్ళకు నో స్టాక్ బోర్డు పెట్టి పంపించేసిరు. ఇది కథ. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ.